జగన్ హయాంలో వైసీపీ నాయకుల దురాగతాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోటెత్తారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో గోడు వెళ్లబోసుకున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పింఛనుకు సంబంధించిన సమస్యలను సీఎంకు విన్నవించుకున్నారు. వారందరికీ సీఎం భరోసా ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బారుకు బాధితులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు వారి నుంచి వినతులు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న సీఎం అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు సుబ్బారెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తన హోటల్ను దౌర్జన్యంగా ఆక్రమించారని నరసరావుపేటకు చెందిన వెంకయ్యమ్మ సీఎం వద్ద వాపోయారు. దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు మార్కెట్ యార్డ్లో తనకు కొంత స్థలం ఇచ్చారన్నారు. చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉండగా కబ్జాదారులు దాన్ని ఆక్రమించారన్నారు. స్పందించిన సీఎం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, క్యూలైన్లలో వేచి ఉన్నవారి వద్దకు స్వయంగా వెళ్లిన చంద్రబాబు వారిని పరామర్శించారు. ఫిర్యాదులు, వినతుల్ని సంబంధిత శాఖలకు రిఫర్ చేశారు. ఎస్పీకి పంపించి యాక్షన్ తీసుకోమండి. పెన్షన్ వస్తుంది కదమ్మా నీకు. సరే ఎస్పీ పంపించి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. నాకు ఉపాధి కోసం ఉద్యోగం కూడా ఇప్పించమని అడిగాను. జాబ్ కూడా ఇప్పిస్తున్నారు. తర్వాత నాకు కాలు ఒకటి యాక్సిడెంట్లో పోయింది. కాలు కూడా వేపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఎన్నుపూస ఆపరేషన్ అయినందుకు మా బాధలు చెప్పాలని సీఎం గారి దగ్గరికి వచ్చాను. వస్తే సీఎం గారు మా బాధలు తీరుస్తానన్నారు. 6,000 పింఛన్ ఇస్తూ కూడా సార్ నాకు ఒక దారి చూపండి సార్ అంటే నాకు ఒక ఎలక్ట్రిక్ ఆటో మంజూరు చేశారు. ఇమీడియట్ గా ఏమని కూడా చెప్పారు. 10 సంవత్సరాల క్రితం మా పొలం రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే సీఎం సార్ గారి దగ్గర పార్టీ ఆఫీస్కి వచ్చాము. ఆయన మా సమస్యను విని పరిష్కరిస్తామన్నారు. నాయనమ్మకి ఖర్చులకి 50,000 కూడా ఇచ్చారు. త్వరలో పరిష్కరించి చేస్తాం. వెన్నుపూసకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తె చికిత్సకు సీఎంఆర్ఎఫ్ కింద 15 లక్షలు మంజూరు చేయాలని తెనాలి మండలం నందివెలుగుకు చెందిన అరుంధతి కోరారు. వైకాపా ప్రభుత్వం తన పింఛన్ నిలిపివేసిందని పాపయ్య అనే దివ్యాంగుడు వాపోయారు. వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తన తల్లిని పొట్టన పెట్టుకున్నారని పల్నాడు జిల్లా దుర్గి మండలం మంగాపురానికి చెందిన ముత్యాలమ్మ వాపోయారు. తన భూమిని రెవెన్యూ అధికారులు వేరొకరి పేరుతో మార్చారని, ఎన్నిసార్లు తిరిగినా స్పందించడం లేదని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన తిరుపతయ్య ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి డిగ్రీ ఫైనల్ చదువుతుంటూ 2022లో ప్రేమించానని బండారు ఆనంద్ వంచించి తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని 14 నెలల తర్వాత నా బిడ్డని చంపేశారు. ఆ గవర్నమెంట్లో అన్యాయంగా నా బిడ్డను పొట్టన పెట్టుకుంటే ఈ గవర్నమెంట్లో న్యాయం జరిగిద్దని ఈ రోజు వచ్చి చంద్రబాబు గారి దగ్గర అర్జీ పెట్టుకున్నాను. నేనైతే మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పి సార్ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతి అర్జీని వారే స్వయంగా తీసుకొని దానికి సంబంధించిన అధికారికి పిలిపించి మాట్లాడుతున్నారు. వచ్చి కలిసిన వారందరూ కూడా సంతోషంతోనే వెనుదిరుగుతున్నారు. వరదలు వచ్చినప్పుడు సీఎం సార్ వచ్చారనమాట మా ఏరియాకి. నేను మా అమ్మగారు మేమిద్దరమే ఉంటాము. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మా ప్రాబ్లం చెప్పాను. మా నాన్నగారు లేరు సార్, ఇప్పుడు ఫ్లడ్స్లో అన్నీ పోయాయి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా లేదు అన్నట్టు చెప్పంగానే సార్ నాకు జాబ్ ఇప్పించారు. దానివల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. సార్కి థ్యాంక్స్ చెప్పుకుందామని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు మొక్కపాటి శేషగిరిరావు, రాధాకృష్ణ 1,00,000 చొప్పున విరాళమిచ్చారు. చెక్కుల్ని చంద్రబాబుకు అందజేశారు. సీఎం వారిని అభినందించారు.